చాలా రోజులైంది ఇలా 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్‌ని ఒకే స్టేజ్ మీద అంటే ఒకే స్క్రీన్ పైన చూసి ముఖ్యంగా ఈ 5 మెంబర్స్‌నైతే సో, మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఇలా చూస్తుంటే మళ్ళీ 'బిగ్ బాస్ 9' హౌస్‌లో చూసినట్టు ఆ డేస్ అయితే గుర్తొచ్చినాయి. అంటే చాలా రోజులైంది కదా! వీళ్ళందరిని ఇలా చూసి అందరిని ఒకే దగ్గర చూసి పైగా ఇంత హ్యాపీగా కనిపించడం అంటే ఆ షోలో ఏదో క్లిప్స్ మాత్రమే వేస్తారు కదా! బట్ ఇప్పుడైతే అలా కాదు కదా! సో, అందుకే అంత మంచిగా అందరూ ఒకేసారి ఇలా కనిపించడం, అందరూ హ్యాపీగా ఉండడం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం భలే అనిపించింది. సోషల్ మీడియాని మొత్తం షేక్ చేసేస్తున్నారు కదా కేటీ. 'బిగ్ బాస్' తర్వాత అసలు వీళ్ళని ఇలా చూస్తాము అని అయితే నేనైతే ఎక్స్‌పెక్టే చేయలేదు. అంటే వాళ్ళు ఏ ఈవెంట్‌లోనైనా కళ్యాణ్ ఒక్కడు మాత్రమే వస్తుండేవాడు. బట్ తనుజ గారు కొంచెం ఇగ్నోర్ చేసి ఉండేవారు. బట్ కా ఏమంటారు 'డిమాండ్' అండ్ 'రీతు' వీళ్ళ ఫంక్షన్ అంటే సారీ వీళ్ళ సాంగ్ ఈవెంట్ సందర్భంగా ఇద్దరు రావడం అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు గుర్తుందా 'కాకమ్మ కథలు' షోలో సో, కళ్యాణ్‌కి ఒక స్టోరీ అల్లమని చెప్పేసి ఒకటి వస్తది కదా! సో, అప్పుడు కళ్యాణ్ ఏం చెప్తాడు 'డిమాండ్ అండ్ రీతు' వీళ్ళ ఫంక్షన్‌కి నేను, తనుజ ఇద్దరము కార్‌లో వస్తామని చెప్పేసి చెప్తాడు కదా! సో, అదైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే అనిపించింది. వీళ్ళిద్దరు సాంగ్ ఈవెంట్‌కి వాళ్ళిద్దరు కలిసి రావడం కొంచెం ఎందుకో కొంచెం చాలా వరకు వీళ్ళకి ఇట్లా కనెక్ట్ అయిపోతుంటే ఎందుకో. కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరు ఒక మూవీ తీస్తే చూడాలని ఉందబ్బా. అంటే ఒక సాంగ్ కాదు, ఒక షార్ట్ ఫిలిం కాదు, ఇంకా వెబ్ సిరీస్ ఏది కాదు. సిల్వర్ స్క్రీన్‌లోనే వీళ్ళిద్దరిని చూడాలని అయితే నాకు చాలా ఎక్సైట్‌మెంట్ ఉన్నది. ఆ రోజు ఎప్పుడొస్తదో తెలియదు. యాజ్ ఎ ఫ్రెండ్‌గానే ఫ్రెండ్స్ అయితే మూవీస్ తీయరా, ఫ్రెండ్స్ అయితే మూవీస్‌లో యాక్ట్ చేయరా. సో, నేను ఫ్రెండ్స్‌గానే చెప్తున్నాను. ఒక ఫ్రెండ్స్‌గా వాళ్ళు ఒక మూవీలో కనిపిస్తే బావుండు. అంటే ఒక మూవీలో హీరో, హీరోయిన్‌గా ఒక మంచి స్టోరీతో మన ముందుకి రావాలి. అది సిల్వర్ స్క్రీన్‌లో చూడాలని చాలా చాలా అయితే ఎక్సైట్‌మెంట్ ఉంది. అంటే వాళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్ తీయాలి. లేదంటే ఒక వెబ్ సిరీస్ ఏమంటారు ఒక షార్ట్ ఫిలిం తీయాలి. ఇలాంటిది వాళ్ళిద్దరూ తీయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను వాళ్ళు ఒక మూవీలో యాక్ట్ చేస్తే చూడాలనేది నాకైతే చాలా రోజుల నుంచి ఉంది. బట్ అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు గానీ, ఇన్ కేస్ వాళ్ళు ఒక మంచి స్టోరీతోటి మన ముందుకొస్తేనైతే మూవీతో ఎంత బ్లాక్ బస్టర్ అయితే కన్ఫర్మ్ అబ్బా! నిజంగా బ్లాక్ బస్టర్ అయితది. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి కనిపిస్తేనే ఇంత సోషల్ మీడియా బ్లాస్ట్ అయిపోతే, సో, అదే వాళ్ళు ఒక మంచి స్టోరీతో ఒక మూవీలో కనిపిస్తే ఇంకెలా ఉంటుంది? ఇమాజిన్ చేసుకుంటేనే ఎందుకో తెలీదు ఫుల్ హ్యాపీనెస్ వస్తుంది. అదే నిజంగానే వాళ్ళిద్దరు కలిసి ఒకే మూవీలో కనిపిస్తే ఇంకెలా ఉంటుంది? నిజంగా మాటలుండవు. నో వర్డ్స్ అబ్బా! ఆ టైంలో ఒకవేళ తీస్తే గనక మాటలు కూడా రావు. సో, నాలాగా ఇంకెవరికైనా కళ్యాణ్, తనుజ కలిసి ఒక మూవీ తీస్తే చూడాలని ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. 'బంగారం' సాంగ్ అయితే చాలా బావుంది. అంటే ఏదో చెప్పడం కాదు కానీ నిజంగా బావుంది. ఏంటంటే నిజంగా ఆ సాంగ్‌లో అసలు ఈ సాంగ్‌లో వాళ్ళు యూజ్ చేసిన లైరిక్స్ మెయిన్‌గా ఈ సాంగ్‌కి సింగర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు చూడండి. అది చాలా బావుంది. చాలా ప్లస్ అయింది. ఎందుకంటే కొంచెం సింగర్స్‌లో కొంచెం నార్మల్‌గా వేరే ట్యూన్ ఉండి సంథింగ్ కొంచెం మిస్ అయితే కొంచెం సాంగ్‌ది కూడా కొంచెం గ్రాఫ్ అనేది కొంచెం తగ్గుతుండేది కావచ్చు. బట్ సింగర్స్ విషయంలో కొంచెం మంచి డెసిషన్ తీసుకునేసరికి గ్రాఫ్ అనేది చాలా పెరిగిపోయింది. సో, సమీర గారి ఆల్రెడీ తన ఏంటో తెలుసు కదా! సో, తనైతే చాలా బాగా పాడింది. అంటే తన వాయిస్ నాకైతే ఫస్టు విన్నప్పుడు నేను గీతా మాధురి గారు అనుకున్నాను. సో, కొంచెం అయితే సిమిలర్‌గా ఉంటాయి ఇద్దరి వాయిస్. సో, నేను అయితే గీతా మాధురి గారు అనుకున్నాను. సాంగ్ అయితే చాలా బావుంది. మళ్ళీ 'డెమోన్ పవన్‌కి' ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రీతుని సెలెక్ట్ చేయడం పైగా ఈ సాంగ్‌కి మంచి సింగర్స్‌ని తీసుకోవడము, సాంగ్ లైరిక్స్ బావుండడం, మ్యూజిక్ కూడా సాంగ్‌కి ట్యూన్‌కి తగ్గట్టు మ్యూజిక్ కూడా చాలా బావుంది. డీఓపీ ఎవ్రీథింగ్ కూడా చాలా బావుంది. సో, సాంగ్ ఓవరాల్‌గా ఇవన్నీ బావుంటేనే కదా సాంగ్ హిట్ అయ్యేది. 'డెమోన్ పవన్' ఫస్ట్ సాంగ్‌లో చేసిన మిస్టేక్ అయితే ఈ సాంగ్‌లో చేయలేదు. అంటే ఫస్ట్ సాంగ్‌లో కొంచెం కొరియోగ్రఫీ అనేది
బాలేదసలు. అంటే కంప్లీట్‌గా డాన్స్ అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ కొరియోగ్రఫీ ఉంది. సో, అది మాత్రం కొంచెం ఇందులో ఈ సాంగ్‌లో కొంచెం న్యాచురల్‌గా స్టోరీలాగా కొంచెం న్యాచురల్‌గా చూపిచ్చినారు, కన్వే చేసినారు. బట్ ఫస్ట్ సాంగ్‌లో మాత్రం కంప్లీట్‌గా ఓల్డ్ టైప్ ఆఫ్ ఉంటాయి కదా! సో, అలా కన్వే చేసేసరికి కొరియోగ్రఫీ అనేది కొంచెం బాలేదు. బట్ ఈసారి మాత్రం మంచిగా ఉంది. చాలా బావుంది. ముందు ఇంకా చేయబోయే ప్రాజెక్ట్స్‌ని కూడా మంచిగా సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్. సో, నేను చెప్పదలుచుకుందంటే ఇదే ఈ వీడియోలో. సో, మరికొన్ని అప్డేట్స్‌తో వేరొక వీడియోలో మీ ముందుకొస్తా. సో, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా?